నా పేరు సులతాని భాగ్యలక్ష్మి, జగిత్యాల మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నేను, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఈ ఎలక్షన్లకు మన కొరుట్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను. మీ అందరినీ మహిళల్ని కలవడానికే నేను వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదమ్మా, మనం వేసే ఓటు ఇప్పుడు దేశం కోసం. ఇన్ని రోజులు వేసింది రాష్ట్రం మన లోకల్ ఉండే కదా, ఇప్పుడు దేశం కోసం, మన దేశ భవిష్యత్తు మన ఓటు మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన దేశాన్ని పాలించే వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల నుండి మన భారతదేశాన్ని పాలన చేస్తుంది. 2014 నుండి ఆయన ఏషియన్ నుండి ఎలా ఉందో మీకు తెలుసు. అంతకుముందున్న ప్రధానమంత్రి మీకు ఎవరైనా తెలుసా? అప్పుడు పనులు చేసిన ఏమైనా ఉన్నాయా? మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే మెయిన్ నరేంద్ర మోడీ అందరికి, ఎందుకంటే మెయిన్ ఆడవాళ్ళ గురించి పట్టించుకునేది ఆయనకు భార్య పిల్లల కుటుంబం అని కాదు, మన భారతదేశంలో ఉన్న ప్రజలే నా కుటుంబ సభ్యులని మన కోసం అహర్నిశలు కష్టపడుతుండమ్మా. మన పిల్లల కోసం మనం కష్టపడమే మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. కానీ ఆయన దేశ ప్రజలు ఎన్ని కోట్ల మంది ఉన్నారమ్మా, మన భారతదేశ ప్రజలు వాళ్ళ కోసం అహర్నిశలు అంటే 4 గంటలే నిద్రపోతుంది తల్లి, 18 గంటలు పనిచేస్తుంది. మనకు 10 సంవత్సరాల నుండి ఒక్కరోజు లీవ్ తీసుకోకుండా పనిచేస్తుంది. అట్లాంటి నాయకుడు కావాలన్నా వద్దా? మనకు ఆయన ఎప్పుడు కాపాడుకోవాలన్నా వద్దా? కాపాడాలంటే ఆయన కావాలంటే మనం ఓటు ఎట్టేయాలా? గుర్తుకెయ్యాలా? పువ్వు గుర్తుకేస్తే ఆయనని గెలిపించుకొని ఆయనే అమ్మ మనము 500 సంవత్సరాల నుండి కలలు కన్నది మొన్న సాకారం అయిందా లేదా? అందరికి రాముడు అక్షింతలు వచ్చినాయా? ఎవరి ద్వారా వచ్చినాయి? నరేంద్ర మోడీ వల్లనే కదా. గుడి కట్టించుకున్నావా మనం? రాముడి గుడి కట్టినామా లేదా? అయిందా? అందరు చూసిరా ప్రతిష్టది? అయోధ్యలో కట్టినా. అయోధ్య రాముడు పుట్టిన జన్మస్థానంలో రాముడి గుడి కట్టించుకున్నాము. 500 సంవత్సరాల నుండి ఎవ్వరు దాని గురించి పట్టించుకునే నాదులు లేరు. కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసిరు. అట్లాంటిది మన నరేంద్ర మోడీ వల్ల ఆ రామ మందిర నిర్మాణం అయింది. మహిళల గురించి మెయిన్ పట్టించుకున్నదంటే మీకు తెలుసా అమ్మ? మనం పొద్దున లేచి నుండి పొద్దున లేవగానే ఆడవాళ్ళు చెంబు పట్టుకొని బయటకు వెళ్ళేది. బాత్రూములు అనేది ఉండేనా మనకు? ఒక 10 సంవత్సరాల కంటే ముందు బాత్రూములు ఉండేనా? ఎవరో ఉన్న వాళ్ళకు ఉండే కానీ ఎక్కువ మంది అయితే బయటకు పోతుండే. అంటే నా ఆడబిడ్డలు బయటకు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరికి ఇంట్లో బాత్రూములు అనేది ఉండాలని 12,000 రూపాయల చొప్పున అందరికి ఇంటింటికి బాత్రూములు అయితే వేసిరా లేదా? అందరికి వచ్చినాయా తల్లి బాత్రూములు? ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉందా అమ్మా? సిలిండర్లు లేని వాళ్ళకు సిలిండర్లు వచ్చినాయి, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి అందరికి. ఉజ్వల కనెక్షన్ తెలుసా అమ్మా? సిలిండర్ లేని వాళ్ళకి సిలిండర్లు వచ్చినాయా అమ్మా? ఒక్క 2 నిమిషాలు వచ్చినాయా? ఇప్పుడు సబ్సిడీ అమ్మ 350 రూపాయల సబ్సిడీ వేసింది, మళ్ళా తగ్గించింది అమ్మ. కరోనా నుండి మీకు బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం అందరికి. కరోనా నుండి 4 సంవత్సరాల నుండి ఫ్రీ రేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ. ఇంకా 5 సంవత్సరాల దాకా ఫ్రీ ఇస్తుంది. అప్పుడు కరోనా యొక్క మహిళకు వ్యాక్సిన్ వచ్చేటట్టు చేసింది నరేంద్ర మోడీ. ఒక్కొక్కరికి అమ్మ 2 టీకాలకి 30,000 రూపాయల ఖర్చు. ఆ ఖర్చు భరాయించి చేసింది. ఎందుకంటే అమ్మ ఇప్పుడు కుప్పలుగా అప్పుడు వ్యాక్సిన్ లేకుంటే అందరం చనిపోయేది. మనల్ని కాపాడిండా లేదా ఆయన? మరి అట్లా అంటే ఆయనని గెలిపించుకుందామా వద్దా? ఆయనే మనకు దేవుళ్ళ కాదా అమ్మ? రేషన్ బియ్యం అనేది అసలు కేంద్రం కొన్ని రాష్ట్రం కొన్ని కలిపి ఇయ్యాల. ఈ కేంద్రము ఇస్తుంది కానీ రాష్ట్రం ఎత్తేసింది. ఇప్పటికి ఎన్ని రోజులే అసలు మొత్తానికే ఇస్తలే. ఇయ్యకుంటే అమ్మ పైసలు అనేవి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కలిపితే మనకు సన్న బియ్యం వస్తాయి. 35 రూపాయలు అంటే 33 రూపాయలు, మొత్తం 35 రూపాయలు నరేంద్ర మోడీ కడుతుండు పైసలు. ఈ రాష్ట్రం అనేది ఒక 20 రూపాయలు కలిపితే అమ్మ మనకు సన్న బియ్యం వస్తాయి. సన్న బియ్యం కావాలని నరేంద్ర మోడీ పంపిస్తే ఆ దొడ్డు బియ్యం ఇక్కడ నాణ్యత లేని బియ్యం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది మనకు. కానీ వచ్చేది అక్కడ నుండి. మనం ఏమనుకుంటాం? నరేంద్ర మోడీ ఏమంటుండు? నా వాళ్ళందరూ బియ్యము మంచి బియ్యం తింటురని ఆయన పంపించే వాళ్ళు ఇక్కడ. అంటే అక్కడ నుండి ఇక్కడ దాకా బీజేపీ వస్తేనేమో మనకు ప్రతిదీ నాణ్యమైనది వస్తుండే. కేంద్రంలోనేమో నరేంద్ర మోడీ ఉన్నాడు. అక్కడ ఉడికించి వండినవి చాలా ఉన్నాయి, కానీ వడ్డన చేసేటోడు మనోడు లేదు. అది బాధాకరం. మనం
మన తెలంగాణలో బాధాకరం ఏంటంటే ఇక్కడ వడ్డన చేసేటోళ్ళు ఏంటంటే మన రాష్ట్రంలో అంతము బీజేపీ వచ్చిన పడితే అక్కడి నుండి పథకాలన్నీ నేరుగా మన దగ్గరకు వచ్చేది. కానీ ఇప్పటికైనా అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ కాడి నుండి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా పువ్వు గుర్తుకే ఓటేయండి. ఇప్పుడైతే మేనమ్మ దేశం కోసం, ఇది మన భారతదేశం రాబోయే మన పిల్లల కోసము, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా. మన ఏదో అయింది అయిపోయింది. ఇప్పుడు పుట్టిన పిల్లల కన్నా బాగా జరగాలంటే నరేంద్ర మోడీ మన దేశంలో ఉండాలి. ఆయన అహర్నిశలు కష్టపడుతుండు. ఆయన మరో శ్రీరామచంద్రుల్లాగా మనకు, అవునా కాదమ్మా? మన భారతదేశంలో ఆయన పుట్టడం మనం ఎంత అదృష్టం చేసుకుని చెప్పండి మేడం. మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు అమ్మ ఇప్పుడు కాదు, అన్ని రాష్ట్రాలలో ఇండ్లు కట్టించిండు నరేంద్ర మోడీ. అంటే కేంద్రం కొన్ని ఇస్తే రాష్ట్రం కొన్ని కలిపి కట్టియాల. మనకి ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల నుండే ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు వస్తే మనకు అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండే కదా, ఆయన ఇండ్లు కలిపి కట్టియక ఆ ఉన్న డబ్బుల్ని వేరే దానికి, మీకు ఇండ్లు వచ్చిన ఇండ్లని అప్పుడు వేరే మిషన్ భగీరథ అని అవన్నీ డబ్బులు వాళ్ళకు లోపలికి వేసుకున్నాడు కదా, మనకి ఇండ్లు లేకుండా వేసిండు. నరేంద్ర మోడీ ఏమనుకున్నాడు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన ఇండ్లు అయినాయి కదా ఆవాస్ యోజన, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఇండ్లు అయినాయి అని ఆయన అనుకున్నాడు. అందుకనే మొన్న తెలంగాణకి ఈ మధ్యన ప్రతి ఒక్క జిల్లాకు తిరుగుతుండే, ఎందుకోసము మన కష్టాలు ఏందో తెలుసుకుంటా అని. ఇప్పుడు తెలిసింది ఆయనకు, మేము చెప్తున్నాం మన వాళ్ళకి ఇండ్లు రాలేవు అని. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రంలో వాళ్ళని మెడలు వంచైనా కానీ ఇండ్లు కట్టిద్దాము అని మమ్మల్ని బాధ్యత తీసుకొని మీరు అందరి దగ్గరకు పోయి మన పథకాలు, కేంద్రం యొక్క పథకాలు మీరు వాళ్ళకి చెప్పండి. ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దనే, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని మహిళ ఉండొద్దు నా ఆడబిడ్డలని ఇండ్ల కోసం పంపించింది. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు తింటుర్రమ్మా, ఇక్కడ ఉన్నోళ్ళు తింటారు. అందుకనే ఈ కాడ నుండి అమ్మ ఇప్పుడు దేశం అయితే, దేశం అయినాక తర్వాత సర్పంచ్ ఎంపీటీసీలు అయితే, అప్పుడైనా కానీ బీజేపీకి వేయండి. మీకు ఊళ్ళో ఉన్న నాయకులు మంచి వాళ్ళని చూసుకొని మీకు చేసే వాళ్ళ ఆడవాళ్లకు అమ్మ ఈ రోజులు కాదు, ఒక 100 సంవత్సరాల నుండి, మేమైతే ఒక 40-30 సంవత్సరాల నుండి చూసినాము. 33% ఆడవాళ్లకు రిజర్వేషన్ కావాలని కొట్లాడినాము. నాకు తెలిసిన నుండి మేము ధర్నాలు ఎన్నో చేసినాము. ఇప్పుడు నరేంద్ర మోడీ మన ఆడవాళ్లకు 33% రిజర్వేషన్ చేసింది. అంటే ఆడవాళ్ళ గురించి పట్టించుకున్న నాయకుడు ఎవరమ్మా చెప్పండి? నరేంద్ర మోడీ. మరి ఆడవాళ్ళం మనము ఏమిస్తామమ్మా ఆయనకు? మనం ఓటే కదా, మనం ఇచ్చేదేం లేదు. ఆయన రుణం తీర్చుకోవాలంటే ఏంది, ఓన్లీ మనం ఓటేయాల. 13వ తారీఖు నాడు ఎలక్షన్ ఉందమ్మా. మీరు తొందరగా పొద్దున్నే ఎలక్షన్ స్టార్ట్ కాగానే 8 గంటలకు వెళ్ళి ఫస్ట్ ఓటు పువ్వు గుర్తు మీద వేయాల. ప్రతి ఒక్కరు మనకు కళ్ళు మూసుకున్నా తెరిచినా ఓన్లీ పువ్వే కనబడాల. ఎందరో వస్తారు, ఎందరో నాయకులు వస్తారు, ఎన్ని ఇచ్చినా, ఎన్ని మబ్బు పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా ఓకే అనండి, యేసుడు మాత్రం పువ్వు వేయాలి. ఆడవాళ్ళు అమ్మ, ఆడవాళ్ళు ఆది పరాశక్తి. ఆడవాళ్ళు తలుసుకుంటే గద్దెనెక్కియచ్చు, గద్దె దించవచ్చు ఎవరినైనా. మన దగ్గరనే ఉంటది మహిళా శక్తి దగ్గరనే, అవునా కదా అమ్మా? అమ్మ మహిళా సంఘాలు ఉన్నాయా? సంఘాలలో లోన్ ఇచ్చేది నరేంద్ర మోడీ. ఇప్పుడు ముందు 5 లక్షలు ఇచ్చేది, తర్వాత 10 లక్షలు అయింది, ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇస్తుండ్రు. మళ్ళీ అది పావుల మిత్తి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం, తల్లి నేను చెప్తున్నా ఈయన, పావుల మిత్తి తిరిగి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం 4% కలపాల. ఈ 4% కలుపుతలేదు, మొత్తం నరేంద్ర మోడీ ఇస్తుండు. ఈ 4% కలపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం వస్తలేదు. మహిళలకు చేస్తున్నా ఏం చేసిండు అడగాల మీరు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా గల్లబట్టి అడగాలమ్మా, భయపడేది లేదు. ప్రతిదీ తెలుసుకోండి, వాళ్ళని అడిగేంత మనకు ఉంటుంది. మన ఓటు అనేది ఇది పవర్ మన దగ్గర ఉంది కాబట్టి ఎక్కడికైనా వస్తారు. మనం ఎక్కడున్నా వస్తారు, తర్వాత రారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీ హామీలు ఇయ్యది. ప్రతి ఒక్కరు బీద సాదా చూసి ఎవరికి ఏది అవసరమో కుటుంబ సభ్యుల తల్లిదండ్రులు పిల్లలందరికీ ఏది అవసరం అట్లా సమకూర్చినట్టు మనకు నరేంద్ర మోడీ మన దేశ ప్రజల్లో ఎవరికి అర్హులు, ఎవరికి ఏది కావాలనో మనం అడగక ముందే సమకూరుస్తుండు. అట్లాంటి నాయకుడు కావాలన్నా ఎవరు కావాలో మీరు చెప్పండి అమ్మా? నరేంద్ర మోడీ అట్లాంటి వాడు కావాలన్నా వద్దా? మనం చూసిన వాళ్ళ కోటలన్నా వద్దా? ఆయనే మహిళా లోన్లు అమ్మ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఇప్పుడు మన కూరగాయలు కానీ కూరగాయల వ్యాపారం చేసిన కానీ లోన్లు ఇస్తుంది. వీధి వ్యాపారాల లోన్ ఇస్తుంది, వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. అమ్మ
విశ్వకర్మ యోజన అంటే అన్ని కుల వృత్తుల కోసము 3 లక్షల లోన్ ఇస్తుంది. మీరు ఆడపిల్లలు మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చేది, ఇది దేశానికి సంబంధించిన ఎన్నిక. కళ్యాణ లక్ష్మి రాలేదు. రేవంత్ రెడ్డి మొన్న ఏమన్నాడే 6 గ్యారెంటీలు అన్నాడు. అమ్మ అమలైనయా 6 గ్యారెంటీలు? తులం బంగారం వచ్చింది అందరికి. మరి పెళ్లి చేసిందట ₹1,00,000 తులం బంగారం తులం బంగారం కావాలా? మీరు కాంగ్రెస్ వాళ్ళు లక్తి మాట అనాలా? ఈ ₹1,00,000 ఏది నాకు తులం బంగారం ఏదయ్యా అనాలా? రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అయిందా? మహిళలకు ఏ మాఫీ లేదమ్మా, ఏది మాఫీ అయ్యాడు. మనకి దోసుకోవడమే ఏ మాఫీ. కేంద్రం ఇస్తుంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలమ్మా. కేంద్రం అక్కడ నుండి మోడీ మనకు అన్ని పంపుతుడు. ఇక్కడ రాణిస్తలేరు. ఇక్కడ మీరు ఎవరికైతే ఓటేసిర్రో వాళ్ళు మీ దాకా రాణిస్తలేరు. మోడీ తప్పు లేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మోడీకి వేయండి. ఇది మోడీ ఎలక్షన్. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇంతకు ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఆ రేషన్ కార్డులు కూడా వస్తే నరేంద్ర మోడీ బొమ్మ ఉంటుంది. రేషన్ కార్డులు పుట్టిస్తలేరు. ఆరోగ్యశ్రీ కార్డు ముందు ఉండే, ఇప్పుడు ఆయుష్మాన్ కార్డు 5 లక్షల రూపాయల దాకా మనకి ఏది అనారోగ్యం ఉన్నా హాస్పిటల్ పోతే 5 లక్షల దాకా ఫ్రీ. ఆ కార్డు నరేంద్ర మోడీ పుట్టించిండు. సంవత్సరాల కన్నా ముందే పుట్టించిండు. మన రాష్ట్రంలో రానియలేరు. ఇక్కడ మనం ఓట్లేసుకుని రానియలేరు. పాలకులు మన దగ్గర రానియలేరు. ఇన్ని రోజులేమో కేసీఆర్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు రేవంత్ అడ్డుపడ్డాడు. ఎందుకంటే నరేంద్ర మోడీకి పేరు రావద్దు, ఆయన ఫోటోలు కనబడద్దు. నా ప్రజలు ఏమన్నా దేశంలోకి అక్కడికి వెళ్ళి మనం పంపించారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు రానిస్తలేరు మన దగ్గర దాకా. అమ్మ దేశంలో ఉన్న రాజు దగ్గరికి పోయి మాకు ఇది కావాలని అడుగుతారా? ఆయన ఇస్తే మాకు వద్దనేటోడు ఉన్నాడు ఎవరన్నా? మీరే చెప్పండి. అంటే చేసేది మన కోసం. అంటే ప్రజలు ఏమన్నా కానీ మాది మాకు నిండాలి, మేము ఎప్పుడు లీడర్షిప్ ఉండాలి. పసుపు బోర్డు తీసుకొచ్చింది. 24,000 రూపాయలు అయింది కదా ధర, పసుపు ధర. రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనోళ్ళై ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ, ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ నీ దాకా ఇయ్యరా? వాళ్ళు డైరెక్ట్ నీకు కేంద్రంకి వెళ్ళి నీకు డైరెక్ట్ నీ దాకా రావు. ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తారు. ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ బీజేపీ లేదు. అదే బీజేపీ ఉన్న పడితే మీకు ప్రతి స్కీము ప్రతి పేదవానికి ముట్టేవాడిది. అమ్మ ఒకసారి ఆగండి. ఓట్లు బాగా రోజులు లేదు, ఇక 6 రోజులే ఉందమ్మా. మీరందరూ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మారకండి. ఒక్కరు 10 మందికి చెప్పండి. మన దేశ పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది, మన ఆడవాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఈయన అమ్మ మనం ఈయన బీజేపీకి ఓటేయకుంటే మనము భారతదేశంలో పుట్టని కిందికి మన హక్కులన్నీ పోతాయి. మళ్ళా మనము రజాకారుల పాలన అవుతాం. మరి ఇప్పుడు అమ్మ 2014 కంటే ముందు బాంబు పేలుళ్ళు ఎన్ని ఉండే? 2014 ఎక్కడన్నా బాంబు పేలుళ్ళు ఉన్నాయా? నరేంద్ర మోడీని చూసి ఎవడు బయటకు వస్తలే, ముచ్చ పోసుకుంటూరు బయటకు రావడానికి. అట్లాంటి నాయకుడు మనకు ఉండాల. అమ్మ మధురలో శ్రీకృష్ణుని నరేంద్ర మోడీ కేంద్రంలోకి వెళ్ళి పైసలు పంపిస్తుంది. అమ్మా ఇలా ఉద్దేశం పెట్టుకున్నారు. మరి నీకు అడుగు, నీ బిడ్డలు ఎవరికి వెయ్యాలా? ఇప్పుడు ఏం జరుగుతుంది? సస్యశామలంగా పంచుకున్నావు అని అంటే ఆయన అధికారం. ఆ కాపాడే తత్వం మోడీ దగ్గర ఉన్నది. అది కోసం మోడీకి ఓటేయాలి మనం. 200 ఇయ్యలేరు కదా, అది మన రాలేవు. పైసలు పని చేస్తే 300 వస్తున్నాయి కదమ్మా. నేను పైసలు తీసుకోను, నాకు పని చేయి, మోడీ లెక్కలో పని చేయి, 24 గంటలు పని చేసే నాయకుడు కావాలని అడుగు. అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది. ఈ పైసలు అడుగు అనేది ఉట్టి మాట. అయ్యను ఇది అయితే ఎంత వస్తుంది? నీకు 300 వస్తుంది. నువ్వు కష్టం 2 గంటలు చేస్తే, 2 గంటల కష్టం 5 ఏళ్ళు అమ్ముడు పోయినట్టయితే నీ జీవితం. ఒక్కరోజు పని చేస్తే 340 రూపాయలు వస్తున్నాయి కదా, పైసలు ఇస్తున్నారు. పిల్లలు బీటెక్ చేసిన వాళ్ళకు ల్యాప్టాప్ కొనియడానికి ఆడవాళ్ళకు రెడీ ఉన్నాడు. అమ్మ మళ్ళా ఈ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంటాయి కదా, వర్కులు కుట్టేది, అట్లాంటి మిషన్లకు సబ్సిడీ ఇస్తుండు. అవి కొనిస్తుండు, అవి నేర్పిస్తుండు. అంటే మహిళలు అన్ని రంగములలో ముందుండాలా, పని చేసుకొని బతకాలా అనేది నరేంద్ర మోడీది పాలసమ్మ. ఈ ఉచితాలు, ఈ ఫ్రీ అవన్నీ వేయడు. ఆయన ఏంటంటే పని చేసుకొని బతకాలా.
నా అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని 33% రిజర్వేషన్ ఇచ్చి ఎందుకు ఇచ్చిండ్రు? ఆడవాళ్ళు అన్ని రంగాలలో ఉండాలా, చదువులో ఉండాలా, రాజకీయంలో ఉండాలా. రేపు రాజకీయంలో సర్పంచ్ ఎంపీటీసీలు అవి వస్తాయి కదా వార్డు మెంబర్లు, ఆన్లైన్ కానీ రిజర్వేషన్లు ఆడవాళ్ళకి వచ్చినప్పుడు మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళి మాట్లాడే వాళ్ళు మీరు ఉండొచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు తయారు కావాలి. ఆడవాళ్ళు ఆది పరాశక్తి లాగా తయారు కావాలమ్మా. ఓకేనా? మీరు మన వాళ్ళు వచ్చి చేస్తారని కాదు, మనం చేసుకునేటట్టు తయారు కావాలి. నరేంద్ర మోడీ కోరేదే అది. అమ్మా మీ భవిష్యత్తు మీరు చేతిలో ఉన్నది, మీ భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాపాడుకునేది మీ దగ్గర కాబట్టి 13వ తారీఖు నాడు అందరూ గుర్తుకు వేయండి అమ్మా. ఎందుకంటే మీ పని మీది ఇదైతే మమ్మల్ని క్షమించండి. ఆడవాళ్ళు మన చేతుల్లో ఉంటుంది. మన దేశాన్ని కాపాడుకునేది మనది. ఆయన రక్షించుకుందామంటే మనం ఆయన ఆశీర్వదించాలంటే ఒక ఒక్కటి మర్చిపోతాను మేడం. ఎక్కడైనా అదే ఉంది. కానీ వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు పైసలు పెట్టి పైసలు